ఓం శాంతి. మార్చ్ 14వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు ఈ చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది. కావున తండ్రి ద్వారా లభించే జ్ఞానాన్ని గ్రహించండి. ప్రశ్న: అర్హులైన బ్రాహ్మణులని ఎవరిని అంటారు? వారి గుర్తులను వినిపించండి. జవాబు: అర్హులైన బ్రాహ్మణులనగా 1. ఎవరి నోటి ద్వారా బాబా తెలిపిన గీతా జ్ఞానము కంఠస్థముగా వినపడుతుందో వారు. 2. అనేక మందిని తమ సమానంగా చేయువారు. 3. అనేక మందికి జ్ఞానధనాన్ని దానపుణ్యము చేస్తారు. 4. పరస్పరములో ఒకరికొకరు అభిప్రాయ భేదములోకి రానివారు. 5. ఏ దేహధారిలోనూ బుద్ధి తగులుకోకుండా ఉండేవారు. 6. ఆంతరికములో ఏ భూతము లేనివారు. 7. దేహ అహంకారము వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థము చేయువారు. ఓం శాంతి. తండ్రేమో తమ పరిచయాన్ని, సృష్టి చక్ర పరిచయాన్ని ఇచ్చేశారు. సృష్టి చక్రము ఉన్నది ఉన్నట్లు పునరావృతమవుతుందని పిల్లల బుద్ధిలో నిలిచిపోయింది. నాటకంలో మోడల్స్ తయారు చేస్తారు కదా, అవి మళ్ళీ పునరావృతం అవుతాయి. ఈ చక్రము పిల్లలైన మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మీ పేరు కూడా స్వదర్శన చక్రధారులు. కావున బుద్ధిలో జ్ఞానము తిరుగుతూ ఉండాలి. తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని గ్రహించాలి. ఎంత బాగా గ్రహించాలంటే చివర్లో తండ్రి రచనల ఆది మధ్య అంత్యములు గుర్తుండాలి. పిల్లలు చాలా బాగా పురుషార్థము చేయాలి. ఇది చదువు. ఈ చదువు బ్రాహ్మణులైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియదని పిల్లలైన మీకు తెలుసు. వర్ణాలలో తేడా ఉంది కదా. మనమందరము కలిసి ఒక్కటిగా అవ్వాలని మానవులు తలుస్తారు. ఇంత పెద్ద ప్రపంచము ఇప్పుడు ఒక్కటిగా అవ్వలేదు. ఇక్కడ విశ్వమంతటా ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాషగా ఉంటే అలా జరుగుతుంది. అది సత్యయుగములో ఉండేది. విశ్వసామ్రాజ్యం ఉండేది. దానికి అధికారులు లక్ష్మీనారాయణులు. విశ్వములో శాంతియుత రాజ్యం ఉండేదని మీరు తెలిపించాలి. కేవలం ఇది భారతదేశ విషయమే. వీరి రాజ్యమున్నప్పుడు సమస్త విశ్వములో శాంతి నెలకొల్పబడుతుంది. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలీదు. అందరూ భక్తులుగా ఉన్నారు. తేడా కూడా మీరు చూస్తున్నారు. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తి చేయకుంటే భూతప్రేతాలు తినిపోతాయని అనుకోకండి. అలా జరగదు. మీరు తండ్రి వారిగా అయ్యారు. మీలో ఉన్న భూతాలన్నీ తొలగిపోవాలి. మొదటి నెంబరు భూతము దేహ అహంకారం. దీనిని తొలగించేందుకు తండ్రి దేహీ అభిమానులుగా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే ఏ భూతము మీ ముందుకు రాదు. 21 జన్మలు ఏ భూతము మీ వద్దకు రాదు. ఈ పంచభూతాలు రావణ సాంప్రదాయానికి చెందినవి. దీనిని రావణ రాజ్యమని అంటారు.
రామరాజ్యం వేరు, రావణరాజ్యం వేరు. రావణరాజ్యంలో భ్రష్టాచారులు, రామరాజ్యంలో శ్రేష్టాచారులు ఉంటారు. ఈ రెండింటికి గల వ్యత్యాసము మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలీదు. మీలో కూడా ఎవరైతే తెలివైన వారు, నిపుణులుగా ఉన్నారో వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మాయా పిల్లి తక్కువైనది కాదు. అప్పుడప్పుడు చదువును వదిలేస్తారు, సెంటర్కు వెళ్ళరు, దైవీ గుణాలను ధారణ చెయ్యరు. కళ్ళు కూడా మోసపుచ్చుతాయి. ఏదైనా మంచి ఆహార పదార్థాన్ని చూస్తూనే తినేస్తారు. కావున ఇప్పుడు పిల్లలైన మీ లక్ష్యము ఈ లక్ష్మీనారాయణులని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు వీరి వలె తయారవ్వాలి. ఇటువంటి దైవీ గుణాలను ధారణ చేయాలి. యథా రాజారాణి తథా ప్రజ. అచ్చట అందరిలో దైవీ గుణాలు ఉంటాయి. అక్కడ ఆసురీ గుణాలు ఉండవు. అసురులు ఉండనే ఉండరు. ఈ విషయాలను బీకేలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోరు. మీకు శుద్ధ అహంకారం ఉంది. మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే మీరు మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఏ దేహధారులు రాజయోగ జ్ఞానాన్ని గాని స్మృతి యాత్రను గాని నేర్పించలేరని కూడా మీకు తెలుసు. ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. మీరు నేర్చుకొని మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు. మీకు దీనిని ఎవరు నేర్పించారు? మీ గురువెవరని మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే టీచరు ఆధ్యాత్మిక విషయాలను నేర్పించరు. దీనిని గురువు మాత్రమే నేర్పిస్తారు. మనకు నేర్పించిన వారు సాధారణ గురువు కాదని, సద్గురువని, వారిని సుప్రీం అని కూడా అంటారని పిల్లలైనా మీకు తెలుసు. డ్రామానుసారము ఆ సద్గురువు స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. వారు వినిపించేదంతా సత్యమునే అర్థం చేయిస్తారు. సత్యఖండంలోకి తీసుకెళ్తారు. సత్యమైన వారు వారొక్కరే. ఇతర దేహధారులను స్మృతి చేయడం అసత్యము. ఇక్కడ మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఆత్మలన్నీ ఎలాగైతే జ్యోతిర్బిందువులో అలా తండ్రి కూడా జ్యోతిర్బిందువే. మిగిలిన ఆత్మల సంస్కారాలు, కర్మలు ఎవరివి వారివే. ఒకే విధమైన సంస్కారం ఉండజాలదు. ఒకవేళ ఒకే విధమైన సంస్కారం ఉంటే ఫీచర్స్ కూడా ఒక్కటిగానే ఉండాలి. ఎప్పుడూ అలా ఉండవు. కొంచెమైనా తేడా తప్పకుండా ఉంటుంది. ఇది ఒకే నాటకం. సృష్టి కూడా ఒక్కటే, అనేకము కాదు. పైన కింద ప్రపంచాలున్నాయని అసత్యాలు చెప్తుంటారు. నక్షత్రాలలో ప్రపంచముందని అంటారు. తండ్రి అడుగుతున్నారు, ఇది మీకు ఎవరు చెప్పారు? అలా అడిగితే శాస్త్రాలలో ఉందని చెప్తారు. శాస్త్రాలు తప్పకుండా మనుషులే రాసి ఉంటారు కదా. ఇది తయారైన ఆట అని మీకు తెలుసు. సెకండు ఏదైతే ప్రపంచ పాత్ర జరుగుతూ ఉందో అది కూడా డ్రామాలో తయారైన ఆట. ఈ చక్రము ఎలా తిరుగుతోందో మానవ మాతృలందరూ ఎలా పాత్రను అభినయిస్తున్నారో పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చేసింది.
సత్యయుగంలో కేవలం మీ పాత్ర మాత్రమే ఉంటుందని బాబా తెలిపించారు. పాత్రను అభినయించేందుకు నెంబరు వారుగా వస్తారు. బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. పెద్ద పెద్ద సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప మనుషులు అక్కడకు వస్తారు. పేదవారు కూడా వస్తారు. తరచుగా పేదల బుద్ధిలో వెంటనే నిలబడుతుంది. గొప్ప గొప్పవారు భలే వస్తారు, కానీ పని పడినంతనే తీరిక లేదంటారు. మేము బాగా చదువుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత చదవకుంటే నష్టం జరుగుతుంది. మాయ ఇంకా తన వైపుకు ఆకర్షించుకుంటుంది. చాలామంది పిల్లలు చదవడం మానేస్తారు. చదువు తప్పిస్తుంటే తప్పకుండా ఫెయిల్ అవుతారు. పాఠశాలలోని మంచి మంచి పిల్లలు ఎప్పుడూ వివాహం మొదలైన వాటికి వెళ్లేందుకు సెలవు తీసుకోరు. బాగా చదువుకొని స్కాలర్షిప్ పొందాలని వారి బుద్ధిలో ఉంటుంది. అందుకే బాగా చదువుతారు. మిస్ చేసే ఆలోచనే ఉండదు. చదువు తప్ప ఏది వారికి మధురంగా అనిపించదు. ఊరకే వృధాగా సమయం వ్యర్థమవుతుందని భావిస్తారు. ఇక్కడ ఒకే టీచరు చదివిస్తారు కనుక ఎప్పుడూ చదువును మిస్ చేయరాదు. ఇందులో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. చదువుకునేవారు బాగుంటే చదివించేవారు కూడా హృదయపూర్వకంగా చదివిస్తారు. టీచర్ పేరు ప్రసిద్ధం అవుతుంది. వారి గ్రేడు పెరుగుతుంది. ఉన్నత పదవి లభిస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఒకే తరగతిలో చదివిన కొంతమంది ఉన్నత పదవిని పొందుతారు, మరికొంతమంది తక్కువ పదవిని పొందుతారు. అందరి సంపాదన ఒకే విధంగా ఉండదు. ఆధారమంతా బుద్ధిని బట్టే ఉంటుంది. అక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు. బేహద్ తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. కావున చాలా బాగా చదువుకోవాలి. అజాగ్రత్తగా ఉండరాదు. చదువును విడిచిపెట్టరాదు. ఒకరికొకరు ఉల్టా సుల్టా మాటలు వినిపించి ద్రోహులుగా అవుతారు. పరమతమును అనుసరించరాదు. శ్రీమతమును గురించి ఎవరు ఏమి మాట్లాడినా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని, ఈ చదువు వదలరాదని మీకు నిశ్చయముంది. పిల్లలు నెంబరు వారుగా ఉన్నారు. తండ్రేమో మొదటి నెంబరులో ఉన్నారు. ఈ చదువును వదిలి ఇంకెక్కడికి వెళ్తారు? మరెక్కడ ఈ చదువు మీకు లభించదు. శివబాబా ద్వారా చదువుకోవాలి. వ్యాపారం కూడా శివబాబాతో చేయాలి. తప్పుడు మాటలు వినిపించి కొంతమంది ఇతరుల ముఖమును తిప్పేస్తారు. ఇది శివబాబా బ్యాంకు. బయట ఎవరైనా సత్సంగాన్ని ప్రారంభించారనుకోండి, అప్పుడు వారు మేము శివబాబా బ్యాంకులో జమ చేసుకోవాలని అనుకుంటున్నాము, ఎలా చేసుకోవాలని అడుగుతారు. ఇక్కడకు వచ్చే పిల్లలు శివబాబా భండారంలో వేస్తారు. ఒక్క పైసా ఇచ్చినా అది 100 రెట్లుగా లభిస్తుంది. మీకు దీనికి బదులు గొప్ప భవనాలు లభిస్తాయని శివబాబా అంటారు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది. మంచి మంచి కుటుంబాల నుండి చాలామంది ధనవంతులు వస్తారు.
మేము శివబాబా భండారము నుండి పోషింపబడడం లేదని ఎవ్వరూ అనరు. అందరి పాలన జరుగుతూ ఉంది. కొంతమంది పేదవారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు. ధనవంతుల ద్వారా పేదవారు పోషింపబడతారు. ఇందులో భయపడే మాటే లేదు. మేము బాబా వారిగా తయారవుతామని చాలామంది కోరుకుంటారు. కానీ అర్హులుగా కూడా ఉండాలి, ఆరోగ్యవంతులుగా కూడా ఉండాలి. జ్ఞానము కూడా ఇతరులకు ఇవ్వగలగాలి. ప్రభుత్వం వారు కూడా చాలా పరీక్షించి తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతా గమనించబడుతుంది. సేవ చేయగలరు, నెంబరు వారుగా ఉన్నారు. అందరూ తమ తమ పురుషార్థాన్ని చేస్తున్నారు. కొంతమంది మంచి పురుషార్థం చేస్తూ చేస్తూ గైర్హాజర్ అవుతారు. కారణాలు ఉండినా కారణం లేకపోయినా రావడం మానేస్తారు. తర్వాత ఆరోగ్యం కూడా అలాగే అవుతుంది. సదా ఆరోగ్యవంతంగా అయ్యేందుకు ఇవన్నీ నేర్పించబడతాయి. ఎవరికి ఆసక్తి ఉందో వారు స్మృతి ద్వారానే మా పాపాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. వారు చాలా మంచి రీతిగా పురుషార్థము చేస్తారు. కొంతమంది విధి లేక వచ్చి సమయం గడుపుతున్నారు. తమంతకు తామే చెక్ చేసుకోవాలి. తప్పులు పొరపాట్లు చేసి అజాగ్రత్తగా ఉంటే అటువంటి వారు ఎవ్వరినీ చదివించలేరని తెలిసిపోతుందని తండ్రి తెలుపుతున్నారు. తండ్రి అంటున్నారు, 7 రోజులలో మీరు అర్హులైన బ్రాహ్మణీయులుగా అవ్వాలి. కేవలం నామధారి బ్రాహ్మణీయులుగా అవ్వరాదు. బ్రాహ్మణీయులనగా వారి నోటి ద్వారా సదా బాబా తెలిపిన గీతా జ్ఞానము కంఠస్థమై వినపడుతూ ఉండాలి. బ్రాహ్మణుల్లో కూడా నెంబరు వారుగా ఉండనే ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. చదువుపై గమనము లేకుంటే అక్కడ ఏ పదవికి అర్హులుగా తయారవుతారు? ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము చేస్తూ ఉండాలి. సేవకు రుజువునివ్వాలి. అప్పుడు వీరు ఫలానా పదవి పొందుతారని అర్థమవుతుంది. ఆ పదవి కల్పకల్పాంతరాలకు అలాగే ఉంటుంది. చదివించకపోతే నేను పూర్తిగా చదవలేదు, అందుకనే ఇతరులను చదివించడం లేదని ఆంతరికంలో తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు, చదివించేందుకు అర్హులుగా ఎందుకు తయారవ్వరు? ఎంతవరకు బ్రాహ్మణిని పంపుతారు? మీ సమానంగా తయారు చేయలేదు. ఎవరు బాగా చదువుతారో వారికి సహాయపడాలి. చాలా మందికి పరస్పరంలో అభిప్రాయ భేదాలుంటాయి. ఒకరిలో ఒకరు ఆకర్షణకు లోనై చదువును వదిలేస్తారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఇతరుల మాటలలో కల్పించుకొని మీరు చదువును ఎందుకు వదిలేస్తారు? ఇది కూడా డ్రామాయే, భాగ్యంలో లేదు. రోజురోజుకు చదువు జోరు పెరుగుతూ పోతుంది. సెంటర్లు తెరుస్తూ ఉంటారు. ఇది శివబాబా ఖర్చు కాదు, ఇదంతా పిల్లల ఖర్చే. ఈ దానము అన్నింటికంటే మంచిది. ఆ దానము ద్వారా అల్పకాల సుఖము లభిస్తుంది. దీని ద్వారా 21 జన్మలకు ప్రాలబ్ధము లభిస్తుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మనమిచ్చటకు వస్తున్నామని మీకు తెలుసు.
అందువలన ఎవరు బాగా చదువుకుంటారో వారిని అనుసరించండి. ఎంతో రెగ్యులర్గా చదవాలి. వారే కోపగించుకొని నిందించుకుంటారు. అందుకే మాతలది మెజారిటీగా ఉంది. మాతల పేరే ప్రసిద్ధమవుతుంది. డ్రామాలో మాతల ఉన్నతి జరగాలని నిర్ణయింపబడి ఉంది. తండ్రి మధురాతి మధురమైన పిల్లలతో అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మాభిమానులుగా ఉండండి. శరీరమే లేకుంటే ఇతరుల మాటను ఎలా వింటారు? నేనాత్మను, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని పక్కాగా అభ్యాసం చేయండి. తండ్రి చెప్తున్నారు, ఇవన్నీ త్యాగము చేయండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆధారమంతా దీనిపైనే ఉంది. తండ్రి చెప్తున్నారు, భలే వ్యాపారం మొదలైనవి చేస్తూ ఉండండి. 8 గంటలు వృత్తి వ్యాపారాలు, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు ఈ ఈశ్వరీయ ప్రభుత్వ సర్వీసును చేయండి. ఇది కూడా నా కొరకు కాదు, పూర్తి విశ్వానికి సేవ చేస్తారు. ఇందుకొరకు సమయం కేటాయించండి. ముఖ్యమైనది స్మృతి యాత్ర. సమయం వృధా చేయరాదు. ఆ ప్రభుత్వానికి 8 గంటలు సర్వీస్ చేస్తారు. వారి ద్వారా ఏం లభిస్తుంది? 1000 ఇస్తారు, 5000 ఇస్తారు. ఈ ఈశ్వరీయ సర్వీస్ చేసినందున మీరు పదమాపదంపతులుగా అవుతారు. కావున ఎంత హృదయపూర్వకంగా సేవ చెయ్యాలి? అష్టరత్నాలుగా తయారయ్యారంటే వారు తప్పకుండా 8 గంటలు బాబాను స్మృతి చేసి ఉంటారు. భక్తి మార్గంలో చాలా స్మృతి చేస్తారు. సమయాన్ని పోగొట్టుకుంటారు. ఏమీ లభించదు. గంగా స్నానము, జపతపాలు మొదలైనవి చేయడం వలన వారసత్వాన్ని పొందుకునేందుకు తండ్రి లభించరు. ఇక్కడ మీకు తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. శ్రీమతాన్ని వదిలి ఎప్పుడూ పరమతాన్ని అనుసరించరాదు. ఉల్టా సుల్టా మాటలు విని చదువు నుండి ముఖాన్ని తిప్పుకోరాదు. మతభేదములోకి రారాదు. 2వ పాయింట్. స్వయాన్ని నేనెక్కడా పొరపాటు చెయ్యలేదు కదా, అజాగ్రత్తగా లేను కదా, నాకు చదువుపై పూర్తి గమనముందా, వ్యర్థంగా సమయము పోగొట్టుకోలేదు కదా, ఆత్మాభిమానిగా అయ్యానా, ఆత్మిక సేవ హృదయపూర్వకంగా చేస్తున్నానా అని చెక్ చేసుకోవాలి. వరదానము. ఆత్మిక అథారిటీతో పాటు నిరహంకారులుగా అయ్యి సత్యమైన జ్ఞానము యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సత్యమైన సేవాధారి భవ. వివరణ. ఎలాగైతే వృక్షములో సంపూర్ణ ఫలము యొక్క అథారిటీ వచ్చేస్తుందో అప్పుడు వృక్షము వంగిపోతుంది, అనగా నిర్హంకారిగా అయ్యే సేవను చేస్తుంది. అలాగే ఆత్మిక అథారిటీ గల పిల్లలు ఎంత పెద్ద అథారిటీగా ఉంటారో అంత నిరహంకారులుగా మరియు సర్వులకు స్నేహితులుగా ఉంటారు. అల్పకాలిక అథారిటీ గలవారు అహంకారులుగా ఉంటారు. కానీ సత్యత యొక్క అథారిటీ గలవారు
అథారిటీతో పాటు నిరహంకారులుగా ఉంటారు. ఇదే సత్యమైన జ్ఞానము యొక్క ప్రత్యక్ష స్వరూపము. సత్యమైన సేవాదారుల వృత్తిలో ఎంత అథారిటీ ఉంటుందో వారి మాటలలో అంతే స్నేహము మరియు నమ్రత ఉంటుంది. స్లోగన్: భాగ్యానికి ఆధారము త్యాగము. త్యాగము లేకుండా భాగ్యము లభించదు. ఓం శాంతి.